వ్యాధి ఉందా? శరీర సంబంధమైన వ్యాధి ఉందా? ఏ సంబంధమైన వ్యాధి ఉందో, ఆత్మ సంబంధమైనటువంటి గర్వం మనలో ఉండకూడదు. ఇది భయంకరమైనది. ఈ రోగానికి మందు లేదు, ఆత్మ సంబంధమైన వ్యాధికి మందే లేదు. శరీర సంబంధమైన వ్యాధికి దేవుడు మందిస్తాడు, కానీ ఆత్మ సంబంధమైన గర్వం నాశనానికి ముందు ఏమొస్తుంది? గర్వం నంచు. మనలో ఉన్న గర్వం తీసివేయాలి. అందుకనే నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా నీకు నాయకుడు అనేవాడు ఒకడు ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు సంఘం అనేది ఉండాలి. నువ్వు ఎంత ప్రార్థనా పరుడవై ఉన్నా కూడా నీకు సహవాసం కలిగి ఉండాలి. నువ్వు ఎంత విశ్వాసం గల దానివై ఉన్నా ప్రభు రక్తములో కడబడిన సంఘముతో నువ్వు నడవాలి. హల్లెలూయా. నువ్వు ఎంత విశ్వాసంలో, నువ్వు కొండలను పెకిలించేంత శక్తి నీకున్నా ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవు. నువ్వు ప్రవచనం కలిగేటువంటి గొప్ప శక్తి నీలో ఉన్నా ప్రేమ లేని దానవైతే వాడవైతే నీవు వ్యర్థుడవు. నువ్వేం కలిగి ఉండాలి? ప్రేమను కలిగి, ఆ ప్రేమ గల రక్తంతో కడగబడిన యేసయ్య సంఘముతో నువ్వు నిలిచి ఉన్నట్లయితే దేవుని యొక్క ఆత్మ ఈ యొక్క ఎండాకాలము నీ జీవిత కాలం అంతా నిన్ను నీ కుటుంబాన్ని కప్పి తన మహిమ గల నీడలో నడిపిస్తుంది. ఈ యొక్క వ్యాధి ఏ వ్యాధో తెలవదు, కానీ ఆ వ్యాధిని చూసిన యేసయ్య ఏమంటున్నా అంటే, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు. ఈ దినాన 38 సంవత్సరాల మన విశ్వాస జీవితంలో అది ఏ సంబంధమైనటువంటి బాధ అయినా, ఏ సంబంధమైన వ్యాధి అయినా, ఏ సంబంధమైనటువంటి రోగమైనా, నీ బాధను, నీ వేదనను, నీ రోగమును దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. తనకు ఎవ్వరూ లేరంట. ఏమంటున్నాడు? నాకు ఎవ్వరూ లేరయ్యా నన్ను